అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఉషామయూఖం అనే ఈ ఛానల్ ఉన్నది మన కోసమే. అయితే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈ రోజున 23వ అధ్యాయం కార్తీక మాస వ్రత మహత్యం గురించి తెలుసుకోవటానికి స్కాంద పురాణాంతర్గతంగా వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుల వారికి కార్తీక మాస వ్రత మహత్యం గురించి, కార్తీక మాస మహత్యం గురించి కూడా చెప్తున్నారు. అయితే ఆ సందర్భంగా మనం నిన్న ఎంతవరకు తెలుసుకున్నామంటే, పురంజయుడు ఎలా అయితే సుశీలుడనేటటువంటి బ్రాహ్మణోత్తముడు చెప్పిన తర్వాత కార్తీక పౌర్ణమి నాడు తను విష్ణు పూజని, విష్ణుని ఆరాధించి షోడశోపచారాలతో పూజ చేసి తిరిగి అక్కడి నుంచి యుద్ధానికి వెళ్ళి తన రాజ్యాన్ని తను గెలుచుకున్నాడు. ఇది నిన్నన తెలిసింది. అయితే ఈ రోజున అగస్త్యుల వారు అత్రి మహర్షిని అడుగుతున్నారు, సరే అవన్నీ జయించిన తర్వాత పురంజయుడు ఏం చేశాడు, ఏం జరిగింది, ఆ తర్వాత విషయాలు చెప్పండి అని చెప్పాడు. అంటే ఎప్పుడైతే ఇలా అగస్త్య మహర్షి అడిగారో అత్రి పలుకుతున్నారు ఇలాగని, శత్రుబాధారహితమైనటువంటి అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాది, సదాశుచి, దాత, భోక్త, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడు, సూర్యుడు వలె చూడశక్యము గానివాడను, శత్రువులను శిక్షించువాడను, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యములను జయించిన వాడును అయి కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసుకుని వాడై ఉన్నాడు అని చెప్పారు. తర్వాత పురంజయుడు ఈ విధంగా విష్ణు సేవ యందు బుద్ధిని నిలిపి హరిని ఆరాధిస్తూ ఇంకా ఏదో చెయ్యాలి, అసలు ఇంకా ఎక్కడ చేస్తే ఈ కార్తీక వ్రతం అన్నది, విష్ణు ఆరాధన అన్నది ఇంకా పరిపూర్ణమైనటువంటి ఫలములనిస్తుంది అని ఆలోచిస్తూ ఎక్కడ చేయాలి అని అనుకుంటూ ఉండగా దివ్యవాణి అతనికి వినిపిస్తుంది. పురంజయ, శీఘ్రంగా కావేరికి పొమ్ము, అక్కడ శ్రీరంగమను దివ్యక్షేత్రం ఉన్నది, అచట శ్రీరంగనాథుడు నివసించి ఉన్నాడు, కాబట్టి సంసార ఛేదమును చేయువాడకు శ్రీరంగ నిలయుని సేవించమని చెప్పి ఊరుకుంది. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణం నుంచి తన చతురంగ బలాలతో అనేక క్షేత్రాలని, తీర్థాలని చూసు కావేరీ మధ్యనున్నటువంటి శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసం అంతా అక్కడ ఉండి కావేరీ మధ్యంలో అక్కడ నదీ స్నానం చేస్తూ శేషసాయి అయిన విశ్వమంగుళుడైన శ్రీరంగనాథ స్వామిని సేవించి కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసి తిరిగి అయోధ్య నగరానికి వచ్చేసరికల్లా అయోధ్య నగరం ఎలా ఉందంటే సర్వాలంకారమై ఉన్నది. అట్లాగే ప్రజలందరూ కూడా ధర్మాచారపరులై ఉన్నారు, సుశీలురై ఉన్నారు, సుశిక్షితులై ఉన్నారు. అన్నీ అద్భుతంగా ఆ నగరంలో నగర శోభ అయితేనేమిటి, నగర వాసుల యొక్క శోభ అయితేనేమిటి, అక్కడ సర్వవర్ణముల వారు కూడా ఎవరెవరికి తగినట్టుగా వాళ్ళ 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 శాస్త్రాలలో వాళ్ళు ప్రావీణ్యులై ఉన్నారు. శత్రుబాధ లేదు. ఇలాగా ఐశ్వర్యవంతంతో సకలైశ్వర్యాలతోటే తులతూగుతున్నటువంటి వారై ఉండగా చూసి పొంగిపోయాడు. ఎందుకంటే యథారాజా తథా ప్రజ, ఎలా అయితే పురంజయుడు ధర్మాన్ని ఆచరింపచేసాడో అలాగే ప్రజలు కూడా రాజును గౌరవించి ఆ ధర్మాచారాన్ని అనుసరిస్తూ అందరూ కూడా సుఖంగా ఉంటుండగా తనకి వయసు అయిపోయిన తర్వాత తన పిల్లలకి రాజ్యభారాన్ని అప్పచెప్పి తను వానప్రస్థాన్ని స్వీకరించి భార్యతో కలిసి వనవాసాలకు వెళ్ళి అక్కడ అలా తన మరణ సమయం వరకు కూడా తను కార్తీక మాస వ్రతాన్ని ఆచరింపచేస్తూ సమస్త భోగ మోక్షాలను పొంది ఉత్తమగతిని పొంది అతను వెలసిల్లాడు. ఈ విధంగా కార్తీక మాస వ్రతం మహత్యం అంతా ఇంత అని ఎలా చెప్పగలం? ఎలా అయితే ఆ పురంజయుడు తరించాడో కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఆ విధంగానే
భోగమోక్ష ఐశ్వర్యాలను పొందుతారని చెప్పాడు. కాబట్టి ఈ అధ్యాయాన్ని శుచితో ఎవరైతే వింటారో సమస్త పాతకములను నశింపజేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందుతారని చెప్పి అగస్త్య మహర్షి అత్రి మహర్షి వారు వివరించిన విధానం 23వ అధ్యాయం సంపూర్ణం. లోకా సమస్త సుఖినో భవంతు. తిరిగి మళ్ళీ 24వ అధ్యాయంలో మనం కలుసుకుందాం. ఈ విధంగా ఇందులో మనకి తెలిసింది ఏంటంటే కార్తీక మాస వ్రత మహత్యం అనేక సంపదలని, ఐశ్వర్యాలని, జయాన్ని కూడా ఇస్తుంది అన్న సంగతి తెలిసింది. ఉంటాను మరి.